ఏంటంటే నైతికత అనే దానికి నిఘంటు అర్థాన్ని ఈ రోజు మన సమాజం మార్చేస్తుందా అని అనిపిస్తుంది. కోసమే తన బ్రతికేవాడు మనిషి అనిపించుకోడు. తను బ్రతుకుతూ అందరి కోసం బ్రతికేవాడు అవుతున్నాడు అతను మనిషి. ఇంతకుముందు బానిసత్వం అంటే మనుషులు శారీరకంగా బానిసలుగా ఉండేవారు, కానీ వారి ఆలోచనలకు ఫ్రీడమ్ ఉండేది. కానీ ఈ రోజు మనుషులు శారీరకంగా ఫ్రీడమ్ గా ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ మానసికంగా వారి ఆలోచన పరంగా పూర్తిగా కూడా దాస్యానికి లోనైపోయి ఉన్నారు. ఆ దాస్యమే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేలా చేస్తుంది అని మనం స్పష్టంగా ఇతర జీవరాశుల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత మనకు ఉంది అంటే అది జ్ఞానం కారణంగా, విచక్షణ కారణంగా, కామన్ సెన్స్ కారణంగానే ఉంది. కనుక వాటిని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం. కానీ వీడి పోయిన తర్వాత కూడా మనం బ్రతికుండాలి అంటే మనం ఇతరులకు ఉపకారం చేసే పనుల్ని, ఇతరులకు ప్రయోజనం చేకూర్చే పూజలు, పురస్కారాలు, నమాజులు, ప్రేయర్స్ చేసుకుంటూ దైనందిన జీవితంలో అనైతికపరమైనటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తిని ఏ మతం కూడా భక్తులు నుంచి బయలుదేరాను, ఎక్కడికి వెళ్తున్నాను, నా యొక్క గమ్యస్థానం ఏమిటి, ఈ రావడం వెళ్ళడానికి మధ్య నేను గడిపినటువంటి జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, అసలు నేను పరమాత్మైనటువంటి అల్లా ముస్లిం సమాజాన్ని ఎందుకు ఉనికిలో తీసుకొచ్చాడు, వారు సమాజంలో చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి స్పృహ కూడా కలిగి ఉత్కృష్టమైన జీవరాశి అయినటువంటి నేను ఉనికిలోకి వచ్చాను అంటే లక్ష్యరహితంగా వచ్చానా, లక్ష్యరహితంగా వచ్చాను. నిజమైనటువంటి స్పిరిచువల్ వాల్యూస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం, తెచ్చుకోవడం, చెడు ఆలోచన ద్వారా చెడు ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ విధంగా చెడు చూపునే మొట్టమొదట ప్రజల యొక్క మనోమస్తిష్కాల్ని కొలాప్స్ చేసేటువంటి, మనోమస్తిష్కాన్ని పూర్తిగా కూడా నాశనం చేసేటువంటి దిశగా ఈ రోజు అశ్లీలమైన కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంది తప్ప రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ లేదు. రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీని గ్రోత్ చేసుకునే ప్రయత్నం చేయాలి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రియమైన ప్రేక్షకులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగం వారు దేశవ్యాప్త ఉద్యమం నైతికతయే నిజమైన స్వేచ్ఛ, మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్ అనే నినాదంతో జాతీయ స్థాయిలో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన ముందు జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు సర్ మొహమ్మద్ రఫీక్ గారు మన ముందున్నారు. నైతికతయే నిజమైన స్వేచ్ఛకి సంబంధించి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు మనం సార్ రఫీక్ గారి నుండి తెలుసుకుందాం. అయితే ముందుగా సార్ పరిచయం. గత 30 సంవత్సరాలుగా వివిధ యూనివర్సిటీస్లో, క్యాంపసెస్లో నైతికత విలువల గురించి, పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి, అదేవిధంగా ఆధ్యాత్మిక అంశాలపై విస్తృతమైన ప్రసంగాలు చేసిన అనుభవం ఆయనకుంది. విద్యార్థి సంస్థ అయిన SIO స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్లో కూడా రాష్ట్ర బాధ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే సార్, నా మొదటి ప్రశ్న, జాతీయ స్థాయిలో జమాతే ఇస్లామీ మహిళా విభాగం వారు నిర్వహిస్తున్న ఉద్యమం నైతికత నిజమైన స్వేచ్ఛపై మీ అభిప్రాయం? బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ముందుగా నేను జమాత్ ఇస్లామీ హింద్ మహిళా విభాగానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సరైన సమయంలో సరైనటువంటి నినాదంతో జాతీయ స్థాయిలో మీరు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ ప్రస్తుత అవసరం కూడా. ఈ క్యాంపెయిన్ నినాదం కూడా ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒకే భాష మాట్లాడేటువంటి వారికో చెందినది కాకుండా దేశంలో ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశాన్ని మీరు ఈ రోజు క్యాంపెయిన్ లో భాగంగా తీసుకోవడం ముదావహం. నేను మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. నైతికత నిజమైన స్వేచ్ఛ అంటే దీంట్లో నైతికత అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి, మరియు వీటి మధ్య సంబంధం? నైతికత అనేది మానవ నైజానికి సంబంధించిన అంశం అన్నది. ఎందుకంటే మనిషి జన్మతః మంచివాడిగానే పుడతాడు. అయితే అతను పుట్టిన తర్వాత అతని తల్లిదండ్రుల పెంపకం కానివ్వండి, లేక స్నేహితులు, సమాజం యొక్క ప్రభావం కానివ్వండి, అతన్ని మంచివాడిగా కొనసాగిస్తుంది లేదా చెడ్డవాడిగా మారుస్తుంది. అందుకనే చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, పుట్టే ప్రతి బిడ్డ కూడా విశ్వాసిగా అంటే సజ్జనుడిగానే పుడతాడు, కానీ వారి తల్లిదండ్రులు లేక వారి సమాజం ఏదైతే ఉందో అది అతన్ని సజ్జనుడిగా ఉంచుతుంది లేదా దుర్జనుడిగా అయినా మారుస్తుంది అని ప్రస్తావించడం జరిగింది. కనుక నైతికత అనేది నైజానికి సంబంధించింది. ఇది నీతి అనేటువంటి పదం నుంచి వచ్చింది. నీతి, నైతికత ఎందుకయింది అంటే మానవ స్వభావం, మానవ నైజమే నీతితో కూడుకుంది కాబట్టి దీనికి నైతికత అని పేరు రావడం జరిగింది. అంటే ఒకవేళ మనిషి తను స్వాభావికంగా నైజం ద్వారా ఏదైతే నీతిని తీసుకుని పుట్టాడో, జన్మించాడో,
దాన్నే పెంపొందించుకుంటూ అతను పైకి వెళ్ళినట్లయితే, ఎదిగినట్లయితే, సమాజంలో బ్రతికినట్లయితే అతను తన సహజమైనటువంటి ప్రకృతికి అనుగుణంగా ఉన్నట్టు. ఒకవేళ దానికి విరుద్ధంగా అతను గనుక జీవితం గడిపినట్లయితే అతను అసహజమైనటువంటి ప్రకృతి వైపునకు అతను వెళ్ళినట్టుగా మనం పరిగణించవలసి ఉంటుంది. ఇస్లామిక్ దృక్పథంలో నైతికత నిజమైన స్వేచ్ఛ ఏంటంటే, ముఖ్యంగా ఇస్లామియా కోణంలో మనం చూసినట్లయితే ఇస్లాం చాలా స్పష్టంగా ఏమంటుందంటే నైతికత అనేది దేవుడు మానవుడికి ఇచ్చి పుట్టించాడు. అంటే మానవ జన్మయే నైతిక విలువల మీదే జరిగింది, జ్ఞానంతోనే జరిగింది తప్ప అజ్ఞానంతో జరిగింది అని ఇస్లాం చెప్పడం లేదు. రెండవది, నైతిక ప్రవర్తన ఏదైతే ఉందో అది ఆచరణలో అన్నిటికంటే ఉత్తమమైంది, ఆచరణలో అన్నిటికంటే బరువైంది అనేటువంటి విషయాన్ని కూడా ఇస్లాం సూచిస్తోంది. కాబట్టి ఇస్లామియా బోధనలు అన్ని కూడా నైతిక విలువల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇస్లాంకు మరో పేరు ఏదన్నా చెప్పాలి అంటే అది నైతిక ధర్మం అని కూడా మనం ప్రస్తావించవచ్చు. ఓకే సార్, మీకు అనేక మతాల అవగాహన ఉంది. సో దాన్ని బట్టి వాటి ప్రకారం ధార్మిక విలువల గురించి ఏం చెప్పగలిగింది? వాస్తవానికి ఏ మతంలో అయినా సరే నైతిక విలువలకే పెద్దపీట వేయబడింది. నైతిక బోధన లేనటువంటి గ్రంథము లేదు, మతము లేదు. అయితే ఆయా మతాల్ని అవలంబించేటువంటి వాళ్ళు వాళ్ళ మతాల్లో ఉన్నటువంటి, వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి నైతిక విలువల్ని తీసుకోవడం అనేటువంటిది అరుదుగా జరుగుతుంది. బోధించేటువంటి బోధకులు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాస్తవ నైతిక విలువల్ని బోధించడం మానేసి తమ స్వార్థం కోసం, తమ పబ్బం గడుపుకోవడం కోసం ప్రజల్ని ఎడత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ముఖ్యంగా మతాల విషయానికి వచ్చినప్పుడు మత బోధనల్లో వాటి సారాంశం మనం చూసినట్లయితే దైవభీతి, అదేవిధంగా నైతిక ప్రవర్తన, చెడులకు దూరంగా ఉండడం, అలాగే ఎదుటివారిని ప్రేమించడం, ఎదుటివారి మన్ననలను పొందేటువంటి ప్రయత్నం చేయడం, ప్రజలందరినీ సమదృష్టితో చూడడం, అలాగే దయ, జాలి, సానుభూతి, సహకార దృక్పథం కలిగి ఉండడం, ఎవరి మనసును గాయపరచకుండా ఉండడం, పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి జీవితం గడపడం అనేటువంటివి అన్ని మతాల్లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఓకే సార్, ప్రస్తుతం నైతిక విలువలు అనేది అడుగుంటున్నాయి. సో దానికి కారణాలు ఏమైంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. అసలు యాక్చువల్గా నైతికత అనేటువంటి పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏమిటి, నైతిక రుగ్మతలు అనేటువంటి పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు ఏమిటి, ఇవి మనం తెలుసుకోవాలి. నైతికత అనేది నీతి అనే పదం నుంచి వచ్చింది కాబట్టి నైతికత అనే పదంలో వచ్చే అర్థాలు ఏమిటంటే, ఒకటి మంచితనం, నిజాయితీ, అలాగే నిస్వార్థత, ప్రేమ, దయ, జాలి, అదేవిధంగా సహకార దృక్పథం, సేవా దృక్పథం, పెద్దల పట్ల గౌరవం, గురువుల పట్ల గౌరవం, బంధువుల హక్కులు నిర్వర్తించడం, నమ్రత, అదేవిధంగా పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం గడపడం, నిజాయితీగా మాట్లాడటం, సత్యసంధత, సత్యం పట్ల నిలకడను ప్రదర్శించడం, సహనం వహించడం, అలాగే వివిధమైనటువంటి ఏవైతే ప్రవృత్తులు ఉన్నాయో, అసహజమైనటువంటి ప్రవృత్తులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండడం, స్వాభావికంగా ఒక సహజమైనటువంటి మంచిని కాంక్షిస్తూ జీవితం గడపడం, ఇవన్నీ కూడా నైతిక విలువల పరిధిలోకి వస్తాయి. ఇక దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా అనైతికతగానే పరిగణించబడుతుంది. ఉదాహరణకి అశ్లీలం, నగ్నత్వం, విశృంఖలత్వం, అదేవిధంగా ఎదుటి వాళ్ళని మోసం చేయడం, వంచన, దగ, అవినీతి, లంచగొండితనం, ఇలాంటి అన్ని కూడా, అలాగే విద్వేషాలు రేకెత్తించడం, ప్రజల మధ్య పొరపచ్చాలు తీసుకురావడం, అదేవిధంగా రాజ్యాధికారం కాంక్షించడం కోసం, రాజ్యాధికారాన్ని పొందడం కోసం రకరకాలైనటువంటి విద్వేష బీజాల్ని ప్రజల మధ్య తీసుకురావడం, ఇవన్నీ అంటే మత దురభిమానం, ఇవన్నీ కూడా అనైతిక పనుల్లోనే వస్తాయి. ప్రస్తుతం మనం చూసినట్లయితే ఏ రంగము కూడా అనైతికతకు దూరంగా లేదు అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు.
ఒకవైపు రాజకీయ రంగాన్ని చూస్తే రాజకీయ రంగంలో అవినీతి చెదలు పట్టింది. నాయకులు ఎంతవరకు పోయారు అంటే ఒక ఒక విదేశీ యాత్రికుడు మన భారతదేశాన్ని సందర్శించి భారతదేశంలో ఉన్నటువంటి అందమైనటువంటి ప్రకృతి రమణీయత ఇవన్నిటిని కూడా చాలా చక్కగా వర్ణించాడు. వర్ణించి భారతదేశం యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భౌతిక భౌగోళిక ఈ ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా భూతల స్వర్గాన్ని తలపింపజేసేలా ఉందని కూడా ప్రస్తావించారు. భారతదేశ ప్రజల యొక్క అభిరుచులు వారి మనస్తత్వాన్ని కూడా అతను చదివిన తర్వాత పరిశీలించిన తర్వాత వాళ్ళని కూడా చాలా పొగిడాడు. కానీ ఒక మాట తను రాసినటువంటి డైరీలో చివరిగా ఒక మాట రాశాడు. ఏమన్నాడంటే, ఇన్ ఇండియా క్రిమినల్స్ ఆర్ నాట్ పనిష్డ్ అన్నాడు. ఎందుకు అని మళ్ళీ అతనే సమాధానం చెప్తూ బికాస్ ఇండియా రూల్డ్ బై క్రిమినల్స్ అన్నాడు. అంటే భారతదేశంలో క్రిమినల్స్ కి శిక్ష విధించడం అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే ఇండియాని పరిపాలించే వాళ్ళే క్రిమినల్స్ అని ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పరిపాలనా పరమైనటువంటి లొసుగులు ఏవైతే ఉన్నాయో, రుగ్మతలు ఏవైతే ఉన్నాయో మన దేశం ఇంకా అనుభవిస్తూనే ఉంది. విద్వేష రాజకీయాలు, ప్రజల మధ్య ప్రాంతం పేరుతో, కులం పేరుతో, మతం పేరుతో చిచ్చు పెట్టి ప్రజలను విభజించి, బ్రిటిషర్స్ ఎలాగైతే విభజించి స్వాతంత్రాన్ని ఇవ్వకుండా దూరం చేసుకుంటూ వచ్చారో, పరిపాలన వాళ్ళు దేశాన్ని హస్తగతం చేసుకుని ఇంకా పరిపాలించాలని చెప్పి ఏ విద్వేష బీజాలైతే నాటారో మతం పేరుతో, అదే విష బీజాలకు వారు నీరు పోసి మహావృక్షాలుగా మార్చి కొన్ని రాజకీయ శక్తులు ఇంకా ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ విధంగా రాజకీయ రంగంలో అవినీతి, లంచగొండితనం, విద్వేషాలు, ఫ్యాసిజం అనేటువంటిది అలాంటి రుగ్మతలు మనం చూస్తున్నాం. మరొక వైపు సామాజిక రంగం మనం చూసినట్లయితే సమాజంలో విలువలకు వలువలు ఊడ్చడం జరుగుతుంది. అంటే చెప్పాల్సిన మాట ఏమిటంటే నైతికత అనే దానికి నిఘంటు అర్థాన్ని ఈరోజు మన సమాజం మార్చేస్తుందా అని అనిపిస్తోంది. ఇంతకు ముందు ఏదైతే చెడుగా భావించబడేదో, ఏదైతే రహస్యంగా చేస్తూ ఎవరు చూడకుండా ఉండాలి, ఎవరికంట పడకుండా ఉండాలని చెప్పి భావించబడేదో, అలాంటివన్నీ కూడా ఈరోజు ఫ్యాషన్ పేరుతోనో, ట్రెండ్ పేరుతోనో, లేక వెల్ కల్చర్ పేరుతోనో, లేక ఒక ఏమంటారు అదొక మంచి సంస్కృతి పేరుతోనో దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మన సమాజం భావదాస్యానికి గురై ఉంది అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరి దాస్యం అంటే కార్పొరేట్ కల్చర్ యొక్క దాస్యం మన యొక్క ప్రజలు చేస్తున్నారు. అలాగే వెస్టర్న్ కల్చర్ యొక్క దాస్యాన్ని మన వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు బానిసత్వం అంటే మనుషులు శారీరకంగా బానిసలుగా ఉండేవారు, కానీ వారి ఆలోచనలకు ఫ్రీడమ్ ఉండేది. కానీ ఈరోజు మనుషులు శారీరకంగా ఫ్రీడంగా ఉన్నట్టు కనబడుతున్నారు, కానీ మానసికంగా వారి ఆలోచన పరంగా పూర్తిగా కూడా దాస్యానికి లోనైపోయి ఉన్నారు. ఆ దాస్యమే నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేలా చేస్తోంది అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనం చూస్తే సామాజిక రంగంలో లివ్ ఇన్ రిలేషన్షిప్ పేరుతో వివాహేతర సంబంధాలు, డైటింగ్ కల్చర్ పేరుతో వాళ్ళు ఇష్టం ఉన్నంత వరకు కూడా వాళ్ళు కలిసి జీవితం గడపడం, సహజీవనం చేయడం, ఆ తర్వాత ఇష్టం లేకపోతే వాళ్ళు ఆమె మరొక బాయ్ ఫ్రెండ్ ని, తన మరొక గర్ల్ ఫ్రెండ్ ని చూసుకోవడం. ఈలోగా ఎవరైనా సంతానం కలిగి ఉన్నట్లయితే ఆ సంతానం ఆ యొక్క చైల్డ్ కేర్ యూనిట్స్ లో వాళ్ళని తీసుకెళ్లి జాయిన్ చేసేయడం ఇలాంటివి మనం చూస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో అంటే ప్రస్తుతం అమెరికాలో ఒక సర్వే ప్రకారంగా తేలిన విషయం ఏంటంటే, టైమ్స్ నౌ చేసినటువంటి సర్వేలో తేలిన విషయం ఏమిటంటే అమెరికన్స్ 62% మంది లివ్ ఇన్ రిలేషన్షిప్ ని కోరుకుంటున్నారు. అలాగే 62% మంది వివాహానికంటే ముందు కలిసి జీవితం గడపడం ఏమీ పెద్ద ఇబ్బంది కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరిస్తున్నారు. మరి మన భారతదేశం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి నైతిక విలువలతో విరాజిల్లేటువంటి మన దేశం, ఎంతో గొప్పదైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మన దేశంలో కూడా 50% పైగా మంది, టైమ్స్ ఆఫ్ ఇండియా చేసినటువంటి సర్వేలో 50% మించినటువంటి వాళ్ళు పైగా ప్రజలు వివాహానికి ముందు సహజీవనం చేయడం తప్పు కాదు అని ప్రస్తావిస్తున్నారు. అంటే ఎలాంటి ఆలోచన సరళికి మనం లోనైపోతున్నామో ఒకసారి ఆలోచించాలి.
మరొక వైపు మనం చూస్తే ఈ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కార్పొరేట్ కల్చర్ ఏదైతే ఉందో అది లగ్జరియస్ లైఫ్ కి అలవాటు చేయడం. అంటే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అనేటువంటి ఒక కాన్సెప్ట్. మరొక కాన్సెప్ట్ ఏంటంటే నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం. కాబట్టి నా శరీరాన్ని, నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు నేను ఉపయోగించుకుంటాను అనేటువంటి ఒక అసహజమైనటువంటి పోకడ ఏదైతే ఉందో అది కూడా ఈ కార్పొరేట్ కల్చర్ ఏదైతే ఉందో అది ఇంజెక్ట్ చేసిందని మనం చెప్పొచ్చు. ఓకే సార్. ప్రస్తుత పరిస్థితిపై యువతరం ఎలా ఉన్నారో చెప్పారు. సో ప్రత్యేకించి అమ్మాయిల్లో అబ్బాయిల్లో పెరుగుతున్న నేర ప్రవృత్తి, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రస్తుతం పెరుగుతున్నటువంటి నేర ప్రవృత్తి ఏదైతే ఉందో దీనికి నేను చెప్పినటువంటి మాటల్లోనే కారణాలు ఉన్నాయమ్మా. ఎందుకంటే యువతరం ఎప్పుడైతే విలాసాలకు అలవాటు పడిపోయారో, విలాసవంతమైనటువంటి జీవితం గడపడం కోసం వారికి డబ్బు కావాలి. ఆ డబ్బు వారికి కావాలన్నప్పుడు ఇంట్లో అది వనగూడేటువంటి అవకాశం లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అనేక రకాలైనటువంటి తప్పుడు పనులు చేయడానికి, క్రైమ్స్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. చాలా మనం న్యూస్ పేపర్స్ లో చూస్తున్నాం, వింటున్నాం కూడా. మొన్న మధ్య ఒక ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళు పోలీసులకి చిక్కారు. వాళ్ళ నుంచి రికవరీ చేస్తే దగ్గర వాళ్ళ దగ్గర ఒక 60 బైక్స్ దొరికాయి. తర్వాత ఒక కేజీ బంగారం దొరికింది. ఇవన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ రికవరీ జరిగింది. అయితే ఈ కుర్రాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా దొంగతనమే వాళ్ళ యొక్క వృత్తా అని చెప్పి పరిశీలిస్తే వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ చదువుతున్నారు. పోనీ వాళ్ళు ఏమైనా పేదరికంలో ఉన్నారా అంటే వాళ్ళ తల్లిదండ్రులు స్థితిమంతులు. అయినా వీళ్ళు ఎందుకు ఆ పనులు చేస్తున్నారని చూస్తే అర్థమైంది ఏంటంటే వీళ్ళు కొన్ని రకాలైనటువంటి విలాసాలకు అలవాటు పడిపోయారు. వాళ్ళు నార్కోటిక్స్ తీసుకుంటున్నారు, అలాగే మత్తు పదార్థాలకు వాళ్ళు అలవాటు పడిపోయారు, అలాగే వ్యభిచారం, విచ్చలవిడితనం, క్లబ్బులు, పబ్బులు అనేటువంటి కల్చర్కి అలవాటు పడిపోయారు. ఈ విలాసాలను కొనసాగించడం కోసం వారికి ఇంట్లో డబ్బు సమకూరని పక్షంలో వాళ్ళు ఈ పనులకు తెగించారు. తద్వారా ఏమైందంటే వాళ్ళ భవిష్యత్తు అంధకారబంధం అయిపోయింది. ఇలా కేవలం ఆ ఇద్దరు యువకుల సంఘటన నేను ప్రస్తావించడం లేదు. దేశంలో ముందుకు వచ్చేవి, ముందుకు రానివి ఎన్నో కుటుంబాలు బాధపడేవి ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఒకే ఒక ప్రధానమైన కారణం ఏంటంటే మనిషిలో భౌతిక ప్రియత్వం పెరిగిపోవడం, విలాసవంతమైనటువంటి జీవితం గడపడానికి అర్రులు చాచడం, లక్ష్యాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా జీవితం గడపడం ప్రధానమైన కారణం. అయితే నేటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం? ముఖ్యంగా మన దేశంలో 60% మించి యువతరం ఉన్నారమ్మా. కాబట్టి యువతరం ఒకవేళ నైతికంగా బలోపేతం అయితే, ఎథిక్స్ అనేటువంటి వాళ్ళల్లో ఉంటే దేశం కూడా ఉన్నత నైతిక భారతావనిగా విరాజిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా యువతరం స్వేచ్ఛ అంటే ఏది పడితే అది చేయడం అని కాకుండా ఏది మంచిదో అది చేయడం అనే విషయాన్ని యువతరం గ్రహించాలి. రెండవది యువత గ్రహించాల్సింది ఏమిటంటే తాత్కాలికమైనటువంటి సుఖాలను కలిగించేటువంటి విషయాలను కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి విషయాల వైపునకు దృష్టి మరల్చాలి. తాత్కాలికంగా పొందేటువంటి ఆనందం శాశ్వతంగా లభించేటువంటి ఆనందానికి దూరం చేస్తుంది అనే విషయాన్ని వారు గ్రహించారు. కాబట్టి యువతరం ముఖ్యంగా గ్రహించాల్సింది ఏంటంటే వారు ఒక గోల్ పెట్టుకుని దాని ప్రకారం వాళ్ళు జీవితం గడపాలి. వారు డాక్టర్ కావాలా, లేదా వారు ఆర్మీలో చేరాలా, లేకపోతే ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, దేశానికి, కుటుంబానికి, సమాజానికి, తన స్వీయానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూర్చాలి అనేటువంటి కాన్సెప్ట్ మొట్టమొదటినే యువతరం రూపొందించుకోవాలి. రెండవది తమపై ఆధారపడినటువంటి కుటుంబం, అలాగే తన తల్లిదండ్రులు తమపై పెట్టుకున్నటువంటి హోప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నిత్యం యువతరం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా దేశం పట్ల నిజమైనటువంటి ప్రేమకు కొలమానం ఏమిటో కూడా యువతరం గ్రహించాలి. దేశం పట్ల ప్రేమకు కొలమానం నినాదాలు చేయడం కాదు, దేశాన్ని ఉన్నత నైతిక భారతావనిగా, సర్వతోముఖాభివృద్ధి సాధించేటువంటి దేశంగా తీర్చిదిద్దడంలో
ఒక యువకునిగా లేక ఒక యువతిగా నా పాత్ర ఏమిటి అనేటువంటి దాన్ని కూడా యువతరం ప్రశ్నించుకోవాలి. అటువైపునకు అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా యువతలో దైవభీతి రావాలి, ధర్మనిష్ట రావాలి, ఆధ్యాత్మిక పరమైనటువంటి నిజమైనటువంటి స్పృహ వారిలో రావాలి. అదేవిధంగా స్వేచ్ఛకు నైతికతకు ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళు గుర్తెరగాలి. నేను చాలా సార్లు నా ప్రసంగాల్లో కూడా మాట్లాడుతూ ఉంటాను. బైక్ తయారు చేసినటువంటి వాడు బైక్ కి కేవలం ఎక్సలేటర్ ఒకటే ఇచ్చి వదలడు. ఆ బైక్ కి బ్రేక్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఎక్సలేటర్ ఒకటి మాత్రమే ఇచ్చినప్పుడు స్పీడ్ పెంచిన తర్వాత ఒకవేళ ఏదైనా నష్టం జరిగేటువంటి ఏదైనా యాక్సిడెంట్ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బండి ఆపడానికి వీలు కాదు. కాబట్టి ఎక్సలేటర్ ఇచ్చిన వాడు బ్రేక్ కూడా ఇస్తాడు. ఎందుకంటే బండి ప్రమాదానికి గురి కాకుండా ఉండడానికి, నడిపేవాడు ప్రమాదానికి గురి కాకుండా ఉండడానికి బ్రేక్ ఉపయోగించాలి. బ్రేక్ ఉంది కాబట్టి ఎక్సలేటర్ ని అది అవాయిడ్ చేసినట్ట అంటే కాదు. ఆ ఎక్సలేటర్ యొక్క డ్యూటీని సక్రమంగా నెరవేర్చడానికి బ్రేక్ పనిచేస్తుంది. అలాగే సృష్టికర్త అయినటువంటి దైవం మనిషిని తయారు చేసి స్వేచ్ఛనిచ్చాడు. అయితే ఆ స్వేచ్ఛకి కొన్ని పరిధులు, కొన్ని హద్దులు, కొన్ని పరిమితులు కూడా ఇచ్చాడు. ఈ హద్దులు పరిమితులు ఎందుకు ఇచ్చాడు అంటే స్వేచ్ఛ మితిమీరితే అది విశృంఖలత వైపు వెళుతుంది. విశృంఖలత్వం మనిషిని వివసుడుగా చేస్తుంది. మనిషి వివసుడుగా ఎప్పుడైతే మారిపోతాడో అతను సమాజానికి, స్వీయానికి, కుటుంబానికి, దేశానికి కూడా నష్టదాయకంగా పరిణమిస్తాడు అనేటువంటిది నిజమైనటువంటి కారణం. కనుక మనిషి ఏదైనా పని చేసినప్పుడు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి. స్వేచ్ఛకు పరిమితులు అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి మనం ఎంజాయ్ చేయాలనుకున్నాం. మనం చేసేటువంటి ఎంజాయ్మెంట్ ఏదైతే ఉందో అది మనకు ఆనందాన్ని కలిగించేంత వరకు పర్వాలేదు. కానీ మన ఆనందం ఇతరులకు నష్టాన్ని కలగజేసేదిగా, ఇతరులకు ఇబ్బందిని కలగజేసేదిగా, ఇతరులని బాధ పెట్టేదిగా ఉంది అంటే అది మితిమీరినటువంటి ఆనందం అని చెప్పి మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక మనిషి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎలాగైతే బైక్ కి ఎక్సలేటర్ తో పాటు బ్రేక్ ఉందో అలాగే ప్రతి మనిషిలో కూడా మనస్సాక్షి ఉంటుంది. అంతర్వాణి అని దాన్ని అంటాం. ఈ అంతర్వాణి ఏం చేస్తూ ఉంటుందంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు అది రైటా రాంగా అనేటువంటి ఇండికేషన్ ఏదైతే ఉందో అది అంతర్వాణి ఇస్తూ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే తన మనస్సాక్షి చెప్పేటువంటి ఆ పిలుపు యొక్క గొంతు నులిమేసి వాళ్ళు ఆ పని చేయడానికి ఉద్యుక్తులు అవుతూ ఉంటారు. కనుక మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, మనం సుఖాన్ని, సంతోషాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన యొక్క మనస్సాక్షి ఏం చెప్తోంది అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా యువతరం ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించుకోవడంతో పాటుగా ఈ మనస్సాక్షిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక రెండవది మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే పశువులకు మనుషులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అంటే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పశువుల్లో మనుషుల్లో కూడా ఒకేలా ఉంటాయి. ఏమీ పెద్ద డిఫరెన్స్ ఉండవు. ఉదాహరణకి పశువు కూడా తన బిడ్డను ప్రేమిస్తుంది, ఆ బిడ్డ కూడా తల్లి పశువును ప్రేమిస్తుంది. ఇవన్నీ మనం చూస్తాం. అలాగే బిడ్డకు ప్రాణాపాయం జరిగితే ఆ తల్లి పశువు ఉన్నటువంటిది తన బిడ్డను రక్షించేందుకు ఎంత క్రూర మృగంతో అయినా సరే పోరాడడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. దాంతో పోరాడి మరి తన యొక్క దూడని రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది అని మనం చూస్తాం. కానీ ఇక్కడ చూడాల్సిన మాట ఏమిటంటే ఈ భావోద్వేగాలు, అలాగే ఈ ప్రేమ ఆప్యాయతలు, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో అవి పశువుల్లో ఒక లిమిట్ వరకే ఉంటాయి. ఆ తర్వాత అవి వాయు వరుసలు కూడా లేనటువంటి విధంగా అవి ప్రవర్తించడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే అవి పశువులు కాబట్టి, వాటికి కామన్ సెన్స్ లేదు కాబట్టి, విచక్షణ లేదు కాబట్టి. ఏ దూడనైతే తల్లి చూస్తుందో, పశువు పెద్ద జంతువు చూస్తుందో ఆ దూడ పెద్దదైన తర్వాత వాటి మధ్య తల్లి బిడ్డ అనేటువంటి బంధమే ఉండదు. అవి ఆ పశువుల యొక్క సంతతిని పెంచడం కోసం అవి రెండు కూడా సంపర్కం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ విచక్షణ లేదు, వావి వరుసలు అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ లేదు. కానీ మన మనుషులు, మనకు వావి వరుసలు, విచక్షణ, నైతిక విలువలు, అలాగే బంధాలు, ఆ బంధాల్లో ఉన్నటువంటి ఎమోషన్స్, భావోద్వేగాలు, ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటామో అప్పుడు మనలో మానవత్వం వికసించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నైతిక విలువల్ని కాపాడడానికి అది దోహదపడుతుంది. కనుక మనిషి పశువు నుంచే వచ్చాడు, అతని ఉనికి
పశువుల నుంచే మొదలైంది అనేటువంటి భావజాలం ఏదైతే ఉందో అది గనక మనం నమ్మి ముందుకెళ్తే మనిషి పశువులా ప్రవర్తించినా అది తప్పు కాదు ఆ కాన్సెప్ట్ ప్రకారంగా చూస్తే. ఎందుకంటే నా మూలాలే పశువుతో ప్రారంభమయ్యాయి అన్నప్పుడు నేను పశువుగా ఉంటే వచ్చింది ఏంటి, నష్టం ఏంటి అని భావించే అవకాశం ఉంటుంది. కానీ ధార్మిక గ్రంథాలు ఏమంటున్నాయంటే మనిషి యొక్క పుట్టుక జ్ఞానంతో జరిగింది. అలాగే మనిషి మనిషిగానే పుట్టాడు తప్ప ముందు మనోజీవిగా పుట్టి ఆ తర్వాత ఈ జీవిగా మారలేదు అనే విషయాన్ని మన ధార్మిక గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. మన కామన్ సెన్స్ కూడా అదే చెప్తాం. కనుక మన ఇతర జీవరాశుల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత మనకు ఉంది అంటే అది జ్ఞానం కారణంగా, విచక్షణ కారణంగా, కామన్ సెన్స్ కారణంగానే ఉంది. కనుక వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది. చాలా మంచి విషయాలు చేశారు. అలాగే ఈ ఉద్యమం సందర్భంగా మన రాష్ట్ర ప్రజలకు మీరు సందేశం. ముఖ్యంగా ఈ అంశం గురించి ముందే నేను ప్రస్తావించానమ్మా. ఈ అంశం ఒక మతానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి అంశం కాదమ్మా. నైతికతయే నిజమైన స్వేచ్ఛ. ఎంత గొప్ప అంశాన్ని మీరు ఎంచుకున్నారు. మొరాలిటీ ఈజ్ ఫ్రీడమ్. ఇది చాలా మంచి అంశం. ఇది అందరికీ సంబంధించిన అంశం కాబట్టి ఈ సందేశం దేశ ప్రజలందరికీ కూడా ఇవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మానవాళిందరికీ కావాల్సినటువంటి సందేశం ఇది. ఇందులో ముఖ్యంగా మనం నైతిక విలువలు అనేటువంటివి కొరవడడం అనేటువంటిది ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యక్తిలోనూ, సమాజంలో ప్రతి కుటుంబంలోనూ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమస్య చాలా మంది దగ్గర ఉంది. చాలా ఇళ్ళు అనుభవిస్తున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు సంతానం యొక్క పెడపోగలతో బాధపడుతుంటే భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఈ నైతిక రుగ్మతల వల్లే ప్రసూస్తున్నాయి. అలాగే ఆత్మహత్యలు అని చెప్పి మనం ఏదైతే అంటున్నామో ఈ ఆత్మహత్యలకు కూడా కారణం నైతిక రుగ్మతలే అని మనం ప్రస్తావించవచ్చు. అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, మహిళలపై జరిగేటువంటి అత్యాచారాలు, మహిళలపై జరిగేటువంటి లైంగికపరమైనటువంటి దాడులు ఇవన్నీ కూడా ఈ అనైతికమైనటువంటి చర్యల్లోనే వస్తున్నాయి. ఈ అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అన్నప్పుడు నేను కొన్ని అంశాలు నేను మీ ముందు ప్రస్తావిస్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కూడా నైతిక విలువలను పెంపొందించుకునే దిశగా ఏం చేయాలి అనేటువంటిది మాత్రం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా నేను ఒక 7-8 పాయింట్స్ ఈ సందర్భంగా మీకు మెసేజ్ ఇవ్వదలిచాను. ఇది ప్రజల వరకు చేరినట్లయితే వారు కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఒకటి, భౌతిక ప్రియత్వం ఏదైతే ఉందో దాని నుంచి మనం బయటపడాలి. ఎందుకు చేతనంటే మెటీరియలిస్టిక్ లైఫ్ కి మనం ఎప్పుడైతే అలవాటు పడతామో, ఇందాక కూడా నేను ప్రస్తావించినట్టు గుర్తు, నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అనుకున్నప్పుడు మనిషి ఎంత దూరమైనా వెళ్ళి దాన్ని సుఖపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నా శరీరం నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం కాకుండా నా శరీరం నా జీవితం నాకు ఒకడిచ్చాడు. అది సృష్టికర్త అయినటువంటి దైవం. కాబట్టి ఈ శరీరం ఈ జీవితం ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి శరీరాన్ని, జీవితాన్ని ఆయన ఆదేశాలకు అనుగుణంగా మలుచుకోవడం, ఆయన ఆదేశాలకు అనుగుణంగా దీన్ని రూపొందించుకోవడం ఏదైతే ఉందో ఇది నాకు మేలు జరుగుతుంది అనేటువంటి భావజాలం ముందు రావాలి. రెండవది, ఈ కార్పొరేట్ కల్చర్ ఏదైతే ఉందో అది సుఖ విలాసాలకు ఎంతవరకు తీసుకెళ్ళిపోయిందంటే చాలా మంది చెప్తూ ఉంటారు, ఒక నానుడి చెప్తారు, ఒక ఉపమానం చెప్తూ ఉంటారు. పాలు పితుక్కోవడానికి గేదెకి ఏం చేయాలంటే ఏదో గడ్డి పెట్టాలి. ఆ గడ్డి కొద్దిగా తినిపిస్తూ ఉంటారు, కావాల్సినన్ని పాలు పితుక్కుంటూ ఉంటారు. అలాగా ఈ కార్పొరేట్ శక్తులు ఏం చేశాయంటే, నేను ఏమంటానంటే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద శక్తులు అంటాను వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ యొక్క ఖజానాన్ని నింపుకోవడం కోసం ఎలాగైతే పశువులకు గడ్డి పెట్టి వెనకాల పాలు పిండుకుంటారో అదే విధంగా ప్రజలకు విలాసాలను అలవాటు చేసి, ప్రజలకు కన్జ్యూమరిజం అని ఏదైతే అంటామో ఆ విధంగా వాళ్లకు కొనుగోలు శక్తిని, వాళ్ళ కొనుగోలు వ్యసనాన్ని వాళ్ళకు అలవాటు చేసి వాళ్ళు తమ యొక్క ఖజానాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా చదువుకున్నటువంటి యువతరం ఈ ఫ్యాషన్ల పేరుతోనో లేక విలాసాల పేరుతోనో, లగ్జరీ లైఫ్ పేరుతోనో అవసరానికి మించి విపరీతంగా ఖర్చు చేయడం, అలాగే అవసరానికి మించి ఎక్కువగా వస్తువుల్ని కొనుగోలు చేయడం, అవసరానికి మించి విలాసాలని అలవాటు చేసుకోవడం ఏదైతే ఉందో దీని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఒక సర్వే ప్రకారంగా అమెరికాలో ప్రస్తుతం ఒక ఉద్యోగి తనకున్నటువంటి ఆదాయాన్ని బట్టి చక్కగా ఒకవేళ ఖర్చు పెట్టుకుంటే
ఇంకా అతనికి 50% ఆదాయం అతనికి మిగులుతుంది అని చెప్పబడింది. కానీ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే అమెరికాలో ఒక మంచి స్థితిమంతుడైనటువంటి ఉద్యోగి కూడా తన ఇంటి ఖర్చులు పూర్తిగా అయిన తర్వాత ఇంకా 23% బ్యాంక్స్ కి అతను బాకీ ఉంటున్నాడు. కారణం ఏమిటి అంటే విలాసాలకు అలవాటు పడిపోవడం. విలాసాలకు అలవాటు పడిపోయిన తర్వాత ఈ బ్యాంక్స్ ఆ కార్డ్ అని ఈ కార్డ్ అని ఇవ్వడం, కార్డుల్లోనేమో వాళ్ళకి వచ్చేటువంటి డిస్కౌంట్ల గురించి విపరీతంగా ఊదరగొట్టి ప్రచారం చేయడం, ఆ తర్వాత ఈ కార్పొరేట్ శక్తులు తమ యొక్క పబ్లిసిటీని, తమ యొక్క ప్రొడక్ట్స్ యొక్క పబ్లిసిటీని ఎంతవరకు చేయడం అంటే అది మనసులను హత్తుకోవడమే కాకుండా మస్తిష్కంపై చెరగని ముద్ర వేసే విధంగా వాటి పబ్లిసిటీ చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా వాటిని కొనుగోలు చేసేటువంటి దిశగా అవసరానికి మించి భారం మీద వేసుకుని ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా భౌతిక ప్రియత్వంలోకి వస్తాయి. అవన్నీ కూడా వ్యక్తిని ఏం చేస్తాయంటే ఆర్థికంగాను మానసికంగాను కుదేలు చేస్తాయి. ఇది మొదటి విషయం. రెండవది యాంత్రిక జీవితానికి అలవాటు పడినటువంటి సమాజం. మనం మనుషులం కాబట్టి మన మధ్య భావోద్వేగాలు, బంధాలు, అలాగే ప్రేమ, ఆప్యాయతలు, అనురాగాలు, అభిమానాలు, బాధ్యతలు, హక్కులు ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. కానీ ఎప్పుడైతే యాంత్రిక జీవితానికి మనం అలవాటు పడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రోబో, ఒక మిషన్ ఎలాగైతే పని చేసుకుంటూ ఉంటుందో దానికి అది ఆగిపోయినప్పుడు దాంట్లో ఆయిల్ లేకపోతే ఛార్జింగ్ దానికి అవసరం అవుతుందో అలా మన జీవితాలు తయారైపోయాయి. ఈ విధంగా యాంత్రికమైన జీవితం అయిపోవడం కారణంగా ఏమైందంటే కుటుంబాల్లో కూడా ప్రేమ, ఆప్యాయతలు కనుమరుగైపోయాయి. అలాగే సమాజంలో కూడా ఇవి కనుమరుగైపోయాయి. ఇవన్నీ ఏమైనాయి అంటే మనం కూడా ఒక పశువు ఎలాగైతే పనిచేసుకుంటూ పోతుందో తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, లైంగిక వాంఛలు తీర్చుకోవడం, నిద్రపోవడం వరకు ఎలాగైతే పరిమితంగా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. కనుక యాంత్రిక జీవితం నుంచి బయటపడే ప్రయత్నం కూడా మనం చేయాలి. మూడవది పరాకాష్ఠ స్థాయి స్వార్థం. ఈ స్వార్థం ఎంతవరకు తీసుకెళ్ళిపోయిందంటే మనిషిని నేను, నా భార్య పిల్లలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా కుటుంబం, నా భార్య పిల్లల యొక్క భవిష్యత్తు 100 తరాల వరకు తిన్నా తరగినటువంటి సంపాదన ఎన్ని తరాల్ని నాశనం చేసైనా సరే సంపాదించాలనేటువంటి భావజాలం కూడా పెరుగుతూ పోతుంది. మనం తన కోసమే తను బ్రతికేవాడు మనిషి అనిపించుకోడు. తను బ్రతుకుతూ అందరి కోసం బ్రతికేవాడు ఎవరైతున్నాడో అతను మనిషి అనిపించుకుంటాడు. కాబట్టి నిస్వార్థపరమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి భావజాలాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. స్వార్థాన్ని వీడి అందరికీ ప్రయోజనకరమైనటువంటి పనుల దిశగా మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. మనం ప్రపంచంలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం ఎలాగో జరుగుతుంది. కానీ ప్రపంచాన్ని వీడి వదిలిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉండాలి అంటే మనం ఇతరులకు ఉపకారం చేసే పనుల్ని, ఇతరులకు ప్రయోజనం చేకూర్చే పనులు మనం ఎక్కువగా చేయాలి. ఇది మూడో విషయం. నాలుగోది ఏమిటంటే జీవితం పట్ల వాస్తవ దృక్పథం లోపించడం. జీవితం పట్ల వాస్తవ దృక్పథం అంటే నేను చెప్పే ఈ మాట కాస్త తాత్విక చింతన రూపంలో ఉంటుంది. ఇది తత్వచింతన కూడా. నేను ఇంతకుముందు ఎక్కడుండేవాడిని, ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఈ 60-70 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళా నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఎక్కడి నుంచి బయలుదేరాను, ఎక్కడికి వెళ్తున్నాను, నా యొక్క గమ్యస్థానం ఏమిటి, ఈ రావడం వెళ్ళడానికి మధ్య నేను గడిపినటువంటి జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, అసలు దీని పరమార్థం ఏమిటి, దీన్ని తాత్విక చింతన అంటాము. ఈ చింతన కూడా కలిగి ఉండేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఈ చింతన ఎప్పుడైతే మనిషి చేస్తాడో అప్పుడు ఉనికిలోకి వచ్చిన వస్తువు ఏది కూడా లక్ష్యరహితంగా రాదు. ఏదో ఒక లక్ష్యం కోసం వచ్చి ఉంటుంది. మనిషి తయారు చేసిన వస్తువు కూడా ముందు లక్ష్యం తయారవుతుంది, తర్వాత వస్తువు ఉనికిలోకి వస్తుంది. అలాంటప్పుడు సృష్టిలోనే ఉత్కృష్టమైన జీవరాశిని అయినటువంటి నేను ఉనికిలోకి వచ్చాను అంటే లక్ష్యరహితంగా వచ్చానా, లక్ష్యరహితంగా వచ్చానా, ఆ లక్ష్యం ఏమిటి, దాన్ని తెలుసుకుంటే నాకు వచ్చే ప్రయోజనాలు ఏమిటి, దాన్ని తెలుసుకోకపోతే వచ్చే నష్టాలు ఏమిటి, ఈ అవగాహన కూడా ప్రతి మనిషి కలిగి ఉండాలి. ఇక ఐదవది ఏంటంటే ఆస్తికులైనటువంటి ప్రజలు ఆస్తిక అస్తిత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఏమైపోయిందంటే ఈరోజు భక్తి భావన కూడా యాంత్రికం అయిపోయింది. భక్తి, ఆధ్యాత్మిక విలువలు, ధార్మిక క్రతువులు ఏవైతే ఇవన్నీ కూడా యాంత్రికం అయిపోయాయి. పూర్వం నుంచి వస్తుంది, దీన్ని మనం కొనసాగించుకుంటూ పోదాం అనేటువంటి కాన్సెప్టే తప్పించి నిజమైనటువంటి స్పిరిచువల్ వాల్యూస్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. కనుక రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో ముఖ్యంగా ఒక నిజమైనటువంటి డివోటీ అని ఎవరిని అంటారు? ఒక భక్తుడు నిజమైన భక్తుడుగా ఎప్పుడు మారతాడు అంటే తాను ఆరాధించేటువంటి సృష్టికర్త
తనను ఎలా జీవితం గడపన్నాడో అలా జీవితం గడపడాన్ని నిజమైనటువంటి భక్తుడు పరిగణలోకి తీసుకుంటాడు. అంటే నేను నా బ్రతుకుని, నేను నా జీవితాన్ని నా సృష్టికర్త ఆదేశానుసారంగా గడుపుతాను. దాంతో పాటుగా ఆయన ఆదేశం ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి నేను జీవితం గడుపుతాను అనేటువంటి భావజాలం రావాలి. అంటే తల్లిదండ్రుల హక్కులు నెరవేర్చాలి, భార్య పిల్లల హక్కులు నెరవేర్చాలి, అలాగే ఆదాయ వ్యయాల్లో ధర్మసమ్మతమైనటువంటి విషయాల్ని పాటించాలి, అలాగే ఇరుగు పొరుగు వారి హక్కుల్ని నెరవేర్చాలి, స్నేహితుల హక్కుల్ని నెరవేర్చాలి, బంధువుల హక్కుల్ని నెరవేర్చాలి, దేశం పట్ల సమాజం పట్ల తనకున్నటువంటి బాధ్యతలు నెరవేర్చాలి. వీటన్నిటినీ కలుపుతూ ఆరాధన చేసేవాడిని భక్తుడు అంటారు తప్ప కేవలం పూజలు, పురస్కారాలు, నమాజులు, ప్రేయర్స్ చేసుకుంటూ దైనందిన జీవితంలో అనైతికపరమైనటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తిని ఏ మతం కూడా భక్తుడు అని అనదు. ఈ విషయాన్ని గ్రహించాలి. అంటే ప్రజల్లో కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఉంది తప్ప రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ లేదు. రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీని క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే అర్థం ఏంటి? సృష్టికర్త ఒకడున్నాడు, ఆయనే మనల్ని సృష్టించాడు, ఆయన మనల్ని గాలికి వదిలేయడానికి సృష్టించలేదు, ఆయన మనకు ఒక బాధ్యతనిచ్చి పుట్టించాడు. ఆ బాధ్యత ఏమిటంటే ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో భాగంగా మనకి ఇవ్వబడిన ఈ పీరియడ్ ఏదైతే ఉందో 60-70 సంవత్సరాల పీరియడ్ లో ఆయనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఆయన పెట్టేటువంటి పరీక్షలో గెలిచినట్లయితే మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, మోక్షాన్ని పొందుతాము. ఆయనకు ఇష్టం లేని పనుల్ని చేస్తూ మనోవాంఛలకు దాసులు ఇష్టానుసారంగా జీవితం గడిపితే మనం శాశ్వతమైనటువంటి నరకానికి పాత్రలు అవుతాం అనేటువంటి యథార్థ భావన ప్రజల్లో రావాలి. ఇది రియల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు. ఇది లోపించడం కూడా ఈ రోజు నైతిక విలువలు కొరవడానికి ప్రధానమైన కారణం. ఇక తర్వాతది దైవ భావన లేని వాళ్ళ గురించి ఏం చెప్తారని మీరు అడిగినట్లయితే, దైవ భావన అనేది లేకపోయినప్పుడు కూడా మనిషి అనేటువంటి భావన ఉంటే ఆ భావనను పెంపొందించడానికి సోర్స్ ఏంటి అనేది కూడా మనిషి గ్రహించినట్లయితే అప్పుడు కూడా మనిషి మంచిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి ఎమోషన్స్ కానివ్వండి, విచక్షణ కానివ్వండి, ఇవి పరిణతి చెందుతూ వచ్చినటువంటి లేదా కాలక్రమేణా మార్పులకు గురవుతూ వచ్చినటువంటి గుణాలు కాదు ఇవి. మనిషికి స్వాభావికంగా లభించినటువంటి గుణాలు. ఈ స్వాభావికంగా లభించినటువంటి గుణాలే మనిషిని పశువు నుంచి వేరు చేస్తున్నాయి. కాబట్టి ఈ గుణాలు ఎలా వచ్చాయి, ఈ గుణాల్ని ఇంకా పెంపొందించుకోవడానికి వెనకాల సోర్స్ ఏంటి, వీటిని శాశ్వతంగా నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా ఎవరైతే హేతువాదులుగా లేక నాస్తికులుగా పిలువబడతారో వారు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా అదే విధంగా మరొక విషయం ఏంటంటే మన విద్యా విధానంలో కూడా మార్పు రావాలి. నైతిక రుగ్మతలు పెరిగిపోవడానికి కారణం మన విద్యా వ్యవస్థ కూడా యాంత్రికంగా మారడం. మనం మన యొక్క రాబోయేటువంటి జనరేషన్ యువతరాన్ని కేవలం వాళ్ళు చదువుకోవడం ఎందుకంటే ఉపాధి కోసం, చదువుకోవడం ఎందుకంటే భవిష్యత్తులో లగ్జరియస్ గా సుఖంగా బ్రతకడం కోసం అనే భావజాలం నుంచి బయటపడాలి. అసలు చదువు ఎందుకు అంటే, విద్యని అభ్యసించడం ఎందుకు అంటే శ్రేయస్సు కోసం. ఎవరి శ్రేయస్సు అంటే సమాజ శ్రేయస్సు కోసం. అలాగే ఇంకా ఎందుకు అంటే మనిషి తనను తాను మార్చుకోవడం కోసం, అలాగే నైతికంగా ఉన్నతమైన శీలం కల్పించుకోవడం కోసం, అలాగే వ్యక్తి యొక్క వికాసం కోసం విద్య ఉండాలి అనేటువంటి భావజాలం కూడా రావాల్సిన అవసరం ఉంది. మొన్న మధ్య మేము ఒక హై స్కూల్కి వెళ్ళాము ఒక టాపిక్ మాట్లాడడానికి. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కొన్ని పుస్తకాలు కవర్లో ఇంకా ప్యాక్ చేసి ఉన్నాయి. ఏమండి వాల్యూస్, మోరల్ వాల్యూస్ కి సంబంధించి కూడా సబ్జెక్ట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కదా, అది క్లాసెస్ లో ఏమైనా చెప్తున్నారని అడిగితే ఆ సార్ ఏం చెప్తున్నారంటే, మ్యాథ్స్ చెప్పడానికి కూడా మాకు ఫ్యాకల్టీ ఉన్నారండి, అలాగే ఎకనామిక్స్ చెప్పడానికి, ఫిజిక్స్ చెప్పడానికి, అన్ని చెప్పడానికి ఉన్నారు, కానీ ఎథిక్స్ చెప్పడానికి ఎవరు కూడా లేరండి, కాబట్టి ఆ బుక్స్ ఇంకా మేము ఓపెన్ చేయలేదు అని చెప్పడం జరిగింది. అంటే మనం విలువల్ని మొదటి స్థానంలో పెట్టడం మానేసి ఆ విలువలు, వాల్యూస్, ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి అసలు ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఈ కాంపిటీషన్ జరిగేటువంటి కాంపిటేటివ్ మార్కెట్ లో ఏంటంటే ర్యాంకులకు పెద్దపీట వేసి మనిషిలో ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువల్ని అసలు పరిగణలోకి తీసుకుపోవడం కూడా ఈ రుగ్మతలకు ప్రధాన కారణం. కాబట్టి విద్యా వ్యవస్థల్లో, విద్యా విధానంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరొకటి ఏంటంటే నైతిక రుగ్మతలు దూరం అవ్వాలి అంటే మత్తు పదార్థాలని పై చాలా బలమైనటువంటి, చాలా దృఢమైనటువంటి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.
ఓ రకంగా చెప్పాలంటే మత్తును కలిగించేటువంటి ప్రతి పదార్థాన్ని కూడా పూర్తిగా కూడా నిషేధించాలి. ఇది ఎందుకు జరగడం లేదు అంటే ప్రభుత్వాలకు ఎకానమీ ఏదైతే ఉందో, ప్రభుత్వాలకు రాబడి ఏదైతే ఉందో, రెవెన్యూ ఏదైతే ఉందో ఇది మత్తు పదార్థాల వల్ల చాలా వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలను ఏలేటువంటి నాయకులు కూడా హామీలు ఇస్తున్నారు. మేము మద్యాన్ని నిషేధిస్తాము, అంచెలంచెలుగా నిషేధిస్తాము, లేకపోతే ఒకేసారి నిషేధిస్తాం అంటున్నారు. కానీ మద్యానికి వాళ్ళకు కూడా రెవెన్యూ వస్తుంది, వాళ్ళకి పర్సనల్ గా కూడా ఖజానాల్లో డబ్బు పెరుగుతుంది కాబట్టి దాన్ని నిషేధించే పాపాన్ని పోవడం లేదు. కానీ మద్యం వల్లే లేక మత్తు పదార్థాల వల్లే దేశంలో జరిగేటువంటి ఏవైతే రోడ్డు ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే అకృత్యాలు కానివ్వండి, మహిళలపై అఘాయిత్యాలు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మత్తు పదార్థాల వల్లే జరుగుతున్నాయని చెప్పి ఎన్సీఆర్బి రిపోర్ట్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఇన్ని నేరాలు జరగడానికి ప్రధాన కారణమైనటువంటి మత్తు పదార్థాలని ఎందుకు నిషేధించడం లేదు అనేది ప్రభుత్వాన్ని ఏలేటువంటి వాళ్ళు కూడా మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో మాట కూడా నేను చెప్తాను. ఒక కుటుంబంలో ఒక యజమాని మద్యానికి బానిస అయిన కారణంగా ఆ కుటుంబంలో అతని భార్య, అతనికి ఉన్నటువంటి సంతానం ఎంతో మానసిక వేదనకి గురవుతున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారంటే భర్త తాగకుండా వచ్చి ఆ డబ్బులు ఇంట్లో ఇస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అతను సంపాదించిందంతా తాగి ఇంటికి వచ్చి భార్యని పిల్లల్ని హింసించేటువంటి పరిస్థితి చూస్తాం. అంటే ఆ ఇల్లు ఆ విధంగా విచ్ఛిన్నం అవడానికి ఆ మహిళల యొక్క ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ మాట పబ్లిక్ గా ఒకసారి ప్రతి ఇంట్లో మధ్యతరగతి కుటుంబాల్లో, అలాగే బీద సాధలు ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా ఇలాంటి సంఘటనలు లేని ఇల్లంటూ లేదని చెప్పి అతిశయోక్తి కాదు, అలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మత్తు అంటే అనేక చాలా పదార్థాలు ఉన్నాయి. ఆ మత్తు పదార్థాలు ఎలాంటి ఉన్మాద స్థితికి మనిషిని చేరుస్తాయంటే మత్తు సేవించిన తర్వాత ఎదర ఉన్నటువంటిది చిన్నపిల్ల, వృద్ధురాల, తల్ల, చెల్ల, భార్య అనేటువంటి విచక్షణ కోల్పోయి తన రాక్షస ఆనందాన్ని పొందడం కోసం వాళ్ళ మీద అఘాయిత్యం చేయడం మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి దేశంలో, సమాజంలో జరిగేటువంటి అనేక అఘాయిత్యాలకు, అనేక రకాలైనటువంటి నేరాలకు ప్రధానమైన కారణం మత్తు పదార్థాలు. మరి ఆ పదార్థాల్ని నిషేధించేటువంటి దిశగా పాలించేటువంటి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రెండవ విషయం. అదేవిధంగా అశ్లీలం, నగ్నత్వం, విశృంఖలత్వం ఇవి కూడా పెరిగిపోయాయి. ఒక రిపోర్ట్ ప్రకారంగా అమెరికాలో బెంజ్ కార్లు ఏవైతే ఉంటాయో వాటి అమ్మకం, అలాగే ఐఫోన్లు ఏవైతే ఉన్నాయో, యాపిల్ సంబంధించినటువంటి ఐపాడ్లు ఏవైతే ఉన్నాయో వాటి అమ్మకాలు, వీటి అన్నిటి అమ్మకం ఒక సంవత్సరం యొక్క ఆదాయం చూస్తే వాటికంటే 67 బిలియన్ డాలర్ల ఆదాయం పోర్న్ వెబ్సైట్స్ ద్వారా, అలాగే పోర్న్ సాహిత్యం ద్వారా, అశ్లీల సాహిత్యం ద్వారా ఎక్కువగా వచ్చింది అని చెప్పి మనకు నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే ఎన్ని లక్షల కోట్ల డాలర్ల వ్యాపారం ఈ అశ్లీలం యొక్క సాహిత్యం ద్వారా, అశ్లీలం యొక్క వెబ్సైట్స్ ద్వారా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అంటే యువతరం యొక్క, ప్రజల యొక్క మనోమస్తిష్కాల్ని కొలాప్స్ చేసేటువంటి, మనోమస్తిష్కాల్ని పూర్తిగా కూడా నాశనం చేసేటువంటి దిశగా ఈ రోజు అశ్లీలం యొక్క ప్రవాహం నడుస్తోంది. ఈ అశ్లీలం యొక్క మత్తులో ఎంతవరకు పోయామంటే ఈ యొక్క వివాహ వ్యవస్థని అసహించుకోవడం, కుటుంబ వ్యవస్థని కుదేలు చేయడానికి కూడా సిద్ధపడడం అనేటువంటి పరిస్థితి దాపురించింది. కనుక అశ్లీలంపై కూడా మరి తప్పనిసరిగా ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది. అశ్లీల వెబ్సైట్లని నిషేధించాలి, అశ్లీల సాహిత్యాన్ని నిషేధించాలి, అశ్లీలం, హింసను ప్రేరేపించేటువంటి, విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ఏవైతే సినిమాలు ఉంటాయో వాటిని కూడా నిషేధించేటువంటి ప్రయత్నం జరగాలి. అప్పుడే నైతిక రుగ్మతలకు మనం చరమగీతం పాడగలం. అదేవిధంగా ఇంకొక ప్రధానమైన మాట, నైతిక రుగ్మతల్ని దూరం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి కూడా తన జీవితం తర్వాత మృత్యువును కూడా గుర్తు చేసుకోవాలి. నేను ఒక చిన్న సంఘటన ప్రస్తావిస్తాను. కోట్లు గడించినటువంటి వ్యక్తులు కూడా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ప్రపంచాన్ని ఏలినటువంటి నాయకులు కూడా, చక్రవర్తులు కూడా ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోయారు. 6 అడుగుల నేల వారి అసలు స్థావరం అయిపోతుంది. ఇది మనందరం చెప్తూ ఉంటాం. అయితే జీవితం ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేయండి, చచ్చిపోయిన తర్వాత ఎవడు చూసిచ్చాడు అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా
జీవితం ఉన్ననాళ్ళు ఎలాగైతే జీవించి ఉన్నామో జీవితం పూర్తయిన తర్వాత కూడా జీవించి ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తో పనిచేయాలి. అంటే మనం ఉన్న ప్రపంచంలో భౌతికంగా లేకున్నా మన ఆదర్శాలు, అలాగే మనం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, మన నిర్మాణాత్మకమైనటువంటి వైఖరి, మన ద్వారా ప్రయోజనం పొందినటువంటి సమాజం, మన యొక్క మనల్ని చిరస్మరణీయులుగా చేసే విధంగా మన జీవితం గడపాలి. కనుక మనం మృత్యువు రాకపోవడమే మన జీవితానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇది మొదటిది. రెండవది, మృత్యువుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మృత్యువు అనేటువంటిది జాతస్య మరణం ధ్రువం అని చెప్పి, అలాగే కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్, ప్రతి జీవి మరణాన్ని చవి చూడవలసిందని చెప్పి ఇలాగ ధర్మాలన్నీ చెప్తున్నాయి. కనుక ఈ మృత్యువు రాకముందే జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. నేను ఆ సంఘటన చెప్పాలన్నాను కదా, అదేమిటంటే ఒక చోట ఫ్లడ్ వచ్చింది. మొత్తం ఫ్లడ్ వల్ల మొత్తం ఆ ఏరియా అంతా కూడా మునిగిపోయింది. మేము సేవ చేయడానికి జమాత్ ఇస్లామీ శ్రేణులు, అనుబంధ సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. చేస్తున్నప్పుడు సర్వే చేద్దాం కదా అని చెప్పి ఆ రోజు నేను కూడా వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎలా ఉంది అంటే పరిస్థితి, నీళ్లు ఇంకా నడుము లోతు, ఇంకా పై లోతు కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి. ఒక పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ. ఒక అపార్ట్మెంట్ లో ఒక్కొక్క ఫ్లాట్ దగ్గర దగ్గర 2 కోట్లు 2.5 కోట్లు ఖరీదు చేసే ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్ లో సెల్లార్ లో నీళ్లు వచ్చున్నాయి. ఆ క్రింద ఉన్నటువంటి ఆ సెల్లార్ లో ఉన్నటువంటి ఆ నీళ్లలో బయట బెంచ్ కార్లు, ఆడి కార్లు కూడా ఇలా అలా తేలుతున్నాయి. పైనుంచి ఉన్నవాళ్ళు ట్రాక్టర్ లో వాటర్ తీసుకుని వెళ్ళేటువంటి మమ్మల్ని పిలుస్తున్నారు, ఏమండి మాకు వాటర్ బాటిల్స్ ఇవ్వండి, ఒక రోజంతా వాటర్ లేదు, మాకు వాటర్ ఇవ్వండి అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది పైనుంచి అమ్మ బీపీ టాబ్లెట్స్ ఏమన్నా తెచ్చారా, ఫీవర్ కి సంబంధించి ఏమన్నా టాబ్లెట్స్ తెచ్చారా అని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది కరెంట్ లేని కారణంగా దోమలు విపరీతంగా ఉన్నాయండి, కనీసం మస్కిటో కాయిల్స్ అన్నా అగరబత్తీలన్నా తీసుకొస్తే బాగుండేది, మాకు మేలు జరిగేదని కొంతమంది అడుగుతున్నారు. అయితే ఈ అడిగే వాళ్ళందరూ ఎవరు అంటే, పేదవాళ్ళు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, చాలా స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. కానీ జీవితంలో ఎప్పుడు కూడా మేము వాటర్ బాటిల్ అడుగుతాం, లేక కాయిల్స్ కూడా మేము అడగాల్సి ఉంటుంది, లేదా మాత్రం కూడా మేము అడగాల్సి ఉంటుందని కనీసపు ఆలోచన కూడా రానటువంటి వాళ్ళు కూడా ఆ రోజు అలాగ అడుగుతున్నారు. అది చూడగానే నాకు అదే అనిపించింది, జీవితం అంటే ఇదే కదా లైఫ్ అంటే. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యథార్థ స్థితిని ఆలోచించాలి. ప్రకృతి అనేటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని ఎప్పుడూ ఒకేలా ఉంచదు. కాలపు ఏవైతే ప్రవాహం ఉందో ఆ ప్రవాహంలో ఒడిదుడుకులు వస్తాయి. ఒక కోటీశ్వరుడు బీదవాడు అవ్వచ్చు, బీదవాడు కోటీశ్వరుడు అవ్వచ్చు, ఎప్పుడూ చెడ్డవాడుగా ఉన్నవాడు మంచివాడు అవ్వచ్చు, ఎప్పుడు మంచివాడుగా ఉన్నవాడు చెడ్డవాడుగా మారచ్చు. కానీ ఈ కాలపు ఎత్తుపల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుని జీవితపు నిజ వాస్తవికతను గ్రహించాల్సిన అవసరం ఉంది. కనుకనే మృత్యువును మనం గుర్తు చేసుకోవాలి. ఇక చివరిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ కూడా మనలో జనించాలి. ఎప్పటి వరకు అయితే జవాబుదారీ భావన మనలో రాదో అప్పటి వరకు కూడా మనిషిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇక్కడ నా జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయం రికార్డ్ చేయబడుతుంది. ఈ రికార్డ్ చేయబడినటువంటి బోగట్టాకు నేను దేవుడికి సమాధానం చెప్పుకోవాలనేటువంటి భావజాలం కూడా మనలో తప్పనిసరిగా రావాలి. ఇది వచ్చినప్పుడే మనిషి మనిషిగా మారగలుగుతాడు, మనిషిలో రుగ్మతలు కూడా దూరం అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇవి కొన్ని విషయాలు నేను ఒక మీ క్యాంపెయిన్ కి సంబంధించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నటువంటి మాట. మీరు చెప్పిన ఈ సూచనలు కనుక ఆచరణలో వస్తే నా దేశం అభివృద్ధి చెందడం చెప్పగలం సార్ ఖచ్చితంగా. అదే విధంగా ప్రత్యేకించి ముస్లిం సమాజానికి కూడా మీరేమైనా సందేశం ఇవ్వాలి? ఈ సందేశం మానవాళి అందరికీ మనం ఇచ్చాం ఇప్పటి వరకు. అయితే ప్రత్యేకించి ముస్లిం సముదాయానికి కూడా ఇచ్చే సందేశం ఏమిటంటే, ముస్లిం సముదాయం ఒక సైద్ధాంతిక సముదాయం. ఈ విషయాన్ని ముస్లింలు స్వయంగా గ్రహించారు. వారు తమపై మోపబడినటువంటి బాధ్యతలు ఏమిటి, సృష్టికర్త అయినటువంటి అల్లా ముస్లిం సమాజాన్ని ఎందుకు ఉనికిలోకి తీసుకొచ్చాడు, వారు సమాజంలో చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి స్పృహ కూడా కలిగి జీవితం గడపాలి. ప్రపంచ ప్రజలకు చక్కటి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడానికి, ప్రపంచ ప్రజల్ని సంస్కరించడానికి మీరు ఉనికిలోకి తీసుకురాబడ్డ సమాజం అని దివ్య ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయినటువంటి అల్లా ముస్లిం సమాజాన్ని సంబోధిస్తున్నాడు. కనుక ముస్లిం సమాజం కూడా నైతిక పరిధులు ఏవైతే ఉన్నాయో, దానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ హద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని తమ యొక్క జీవితాల్లో ఆదర్శప్రాయంగా ఆచరిస్తూ ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన యొక్క ముస్లిం యువత ఎవరైతే ఉన్నారో వీరు వివాహ వ్యవస్థకు ఎంత ప్రాధాన్యతనివ్వాలి, అలాగే
ఏదైతే కల్చర్ పేరుతో, కార్పొరేట్ కల్చర్ పేరుతో పెడత్రో పట్టించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత దూరంగా ఉండాలి, అలాగే నైతిక విలువల్ని దిగజార్చేటువంటి పనులు, తర్వాత అలాంటి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దాంట్లో ఎంత దూరంగా ఉండాలనే విషయాన్ని ముస్లిం యువత, ముస్లిం సమాజం కూడా లోతుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముస్లిం ఇళ్లలో కూడా ఈరోజు ఈ యొక్క ఏమంటారు ప్రేమ కల్చర్ కానివ్వండి, లేకపోతే స్త్రీ పురుషులు కలిసి వాళ్ళు ఏమంటారు పరదా అనేటువంటి వ్యవస్థను పాటించకుండా విచ్చలవిడిగా కలిసేటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదంటే ఏమంటారు వాళ్ళ మధ్య నైతికపరమైనటువంటి హద్దులు పరిధులు కానివ్వండి, ఇవి దూరం అవుతున్నాయి అంటే కారణం ఏంటంటే వీళ్ళు పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి, అలాగే కార్పొరేట్ కల్చర్ కి వాళ్ళు కూడా ప్రభావితులు అవుతారు అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కనుక ముస్లిం సముదాయానికి ఇచ్చే సందేశం ఏంటంటే దివ్య ఖురాన్ గ్రంథాన్ని ప్రత్యేకించి చదవండి. అందులో సూర్య నూర్ అని చెప్పి ఒక సూరా ఉంది, 23వ సూరా. ఆ సూరాని చదవడమే కాకుండా ఆ సూరా యొక్క వ్యాఖ్యానం ఏదైతే ఉందో అది కూడా మీరు చదవండి. అందులో ఇస్లామియా కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, స్త్రీల యొక్క స్త్రీలు ఏ ఏ విధంగా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, స్త్రీ పురుషుల యొక్క కార్యక్షేత్రాలు ఏమిటి, వారి బాధ్యతలు ఏమిటి, ఒక సమాజం నైతిక సుందర వనంగా విరాజిల్లాలంటే ఆ యొక్క సమాజంలో స్త్రీ పురుషుల యొక్క పరిధులు హద్దులు ఏమిటి, ఒక సమాజాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచాలంటే ఎలాంటి ఆదేశాన్ని పాటించాలి, ఇవన్నీ కూడా చాలా హృద్యంగా, చాలా చక్కగా సృష్టికర్త అయినటువంటి దైవం ఆ సూరాలో తెలియజేశాడు. కనుక వీటిని కూడా మనం అధ్యయనం చేసి ఆ ప్రకారంగా మన కుటుంబాల్లో ఆచరించే ప్రయత్నం చేయాలి. కుటుంబ వ్యవస్థకు ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వాలి. అలాగే బాధ్యతలు, భార్యాభర్తల హక్కులు కానివ్వండి, తల్లిదండ్రుల హక్కులు కానివ్వండి, సంతానం హక్కులు కానివ్వండి, అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, ఇరుగు పొరుగు వారి హక్కులు కానివ్వండి, వీరి హక్కుల్ని నెరవేర్చే విషయంలో ఇస్లామీయ బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రికరణ శుద్ధితో పాటించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ నేను ఈ క్యాంపెయిన్ సందర్భంగా ఒక మాట చెప్పదలిచానమ్మా. ఖురాన్ లో ఏ సంస్కరణలు అయితే చెప్పబడతాయో అవి స్త్రీల కోసమే చెప్పారు, మగవారికి సంస్కరణ లేదని ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ పురుషులకు ముందు వార్నింగ్ ఇచ్చిన తర్వాతే స్త్రీలకి సంస్కరించే మాటలు చెప్పబడ్డాయి. ఉదాహరణకి సూర్య నూరు ఉంది. ఆ సూర్య నూరులో సృష్టికర్త అయిన దైవం ఏం చెప్తాడంటే, విశ్వసించిన పురుషులతో ఇలా చెప్పేయి, మగవాళ్ళకి చెప్తున్నాడు, వారు తమ చూపుల్ని కిందకు వంచాలని, అంటే తమ చూపుల్ని కిందకు వంచాలని, అంటే శిరస్సుని వంచాలని, తమ మర్మాంగాల్ని పరిరక్షించుకోవాలని చెప్పి వారితో చెప్పు అంటాడు. అంటే మగవారు తమ చూపుల్ని అటు ఇటు ప్రసరింపజేయడం, పరాయి స్త్రీలని చూడడం, తద్వారా చెడు ఆలోచనల్ని తెచ్చుకోవడం, చెడు ఆలోచన ద్వారా చెడు ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ విధంగా చెడు చూపునే మొట్టమొదట ఖురాన్ నిషేధించింది. ఆ తర్వాత వ్యభిచారం చేయడం, వ్యభిచారం అలాగే విశృంఖలత్వం ఏదైతే ఉందో దాని గురించి కూడా ఖచ్చితమైనటువంటి నియమాలు ప్రస్తావించడం జరిగింది. వ్యభిచారం దరిదాపులు కూడా పోకండి, అది అతి హేయమైనటువంటి కార్యం, అలాగే అతి నికృష్టమైనటువంటి వ్యవహారం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరాయి స్త్రీపై ఎప్పుడైనా నీ చూపు పడితే వెంటనే నీ తలను తిప్పుకోమని చెప్పారు, నీ చూపుల్ని మరల్చుకో అన్నారు. ఎందుకన్నారంటే మొదట చూసేటువంటి చూపు నీదే, కానీ రెండోసారి నువ్వు చూసినట్లయితే శైతాను చూపు అని చెప్పడం జరిగింది. అంటే యాదృచ్ఛికంగా చూపు పడడం వేరు, చూపు పడగానే చూడకూడని వారు అని అనుకోగానే ఎప్పుడైతే చూపును మరల్చుకుంటారో అప్పుడు చెడు ఆలోచన వచ్చే అవకాశం ఉండదు. కానీ చూపును అదే విధంగా ప్రసరింపజేయడం వల్ల చెడు ఆలోచనలు వస్తాయి. చెడు ఆలోచన మనిషిని చెడు ఆచరణ చేయడం వరకు పురుగొల్పుతుంది. కాబట్టి చెడు చూపు నుంచే దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అలాగే ఆ తర్వాత స్త్రీలకు చెప్తే ఏం చెప్పడం జరిగిందంటే, విశ్వసించిన స్త్రీలకు కూడా చెప్పు, వారు తమ చూపుల్ని కిందకు దించుకోవాలని, అలాగే తమ మర్మాంగాల్ని పరిరక్షించుకోవాలని, అలాగే తమ గుండెలపై వారు ఓణి కప్పుకోవాలని చెప్పు అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. ఇవి ఎందుకు అంటే, ఒక పవిత్రమైనటువంటి సమాజం, పరిశుద్ధమైనటువంటి సమాజం నెలకొనాలి అంటే రెండు వైపులా కూడా హద్దులు పరిమితులు ఉండాలి. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి సహజమైనటువంటి ఆకర్షణ చెడులకు ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడం కూడా సమాజాన్ని ఉన్నతమైనటువంటి నైతిక దిశగా తీసుకెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణంగా పరిణమిస్తుంది. కనుక మనం నా స్వేచ్ఛ, నా జీవితం, నా వస్త్రాలు, నా ఇష్టం అనేటువంటి భావం నుంచి బయటపడి మనం నైతిక హద్దులకు కట్టుబడి దైవభీతితో మన యొక్క వస్త్రధారణ ఉండాలి,
అలాగే మన ప్రవర్తన ఉండాలి. సొసైటీలో చెడులోకి తీసుకెళ్లేటువంటి ప్రతి ప్రవర్తన నుంచి దూరంగా ఉండాలి. ఇది ముస్లిం సమాజం చేయాలి. ముఖ్యంగా మన వివాహ వ్యవస్థలో కూడా మార్పులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించినటువంటి విధంగా వివాహ వ్యవస్థ ఉండాలి. వివాహం ఎంత ఈజీగా ఉండాలంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల పుడితే సంతోషించడమే కాకుండా వారి వివాహానికి ఎంతో పండగ చేసుకునే విధంగా వాళ్ళకు వాతావరణం కల్పించాలి. ఇస్లాం అదే చెప్తోంది. స్త్రీ స్త్రీ యొక్క పుట్టుక ఇంట్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి తప్ప అమ్మాయి పుట్టుక ఒక ఒక భయంకరమైనటువంటి భయాన్ని కల్పించే వాతావరణం ఉండకూడదు అనే విషయాన్ని ఇస్లాం చెప్తోంది. కనుక వివాహాన్ని సులభతరం చేయడం, వ్యభిచారాన్ని అత్యంత కష్టతరం చేయడం అనేటువంటి దిశగా ముస్లిం సమాజం వెళ్ళాలి. అదేవిధంగా స్త్రీ పురుషుల యొక్క కలవడానికి సంబంధించినటువంటి ఏవైతే హద్దులు నియమాలు ఉన్నాయో ఇవి వారి శ్రేయస్సు కొరకే తప్ప వారిని మూలన పడేయడం కోసం కాదు. ఈ రోజు కల్చర్ ఎలా తయారైందంటే ఒంటి నిండా వస్త్రాలు ధరించే వాళ్ళని వాళ్ళు పరిణతి చెందనటువంటి వారిగా, అలాగే ఏమంటారు అజ్ఞానం కాలంలో ఇంకా ఉన్నటువంటి వారిగా పరిగణించడం జరుగుతుంది. ఒంటి మీద ఎంత తక్కువ వస్త్రాలు ఉంటే అంత ఆధునికతగా ఈ రోజు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి స్త్రీకి ఏదైతే పరదా ఇవ్వబడిందో ఇది ఆమె శరీర రక్షణకే కాకుండా పరాయి పురుషుల యొక్క సూటి చూపుల నుంచి వారిలో వచ్చేటువంటి చెడు తలంపు ద్వారా వారు చేసేటువంటి నష్టం నుంచి వాళ్ళని రక్షిస్తుంది తప్పించి వారిని ఆధునికంగా డెవలప్ అవడానికి కానివ్వండి, విజ్ఞానపరంగా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరడానికి కానివ్వండి పరదా ఎంత మాత్రం ప్రతిబంధకం కాదు. అందుకనే పరదా ప్రగతికి సోపానమే తప్ప పరదా ప్రగతికి ప్రతిబంధకం ఎంత మాత్రం కాదు. ఇది పరదా వేసినటువంటి స్త్రీలను స్వయంగా అడిగితే వాళ్ళే చెప్తారు. కనుక ముస్లిం సమాజం ప్రత్యేకించి ఇస్లామియా విలువల్ని, ఇస్లామియా ఎథిక్స్ ని స్వయంగా తమ కుటుంబాల్లో తమ జీవితాల్లో పాటిస్తూ సమాజానికి ఒక ఉన్నతమైన ఆదర్శంగా నిలవాల్సినటువంటి తరుణం ఇది. కనుక దాన్ని మరలా ఒకసారి జ్ఞాపకం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాము. అయితే మన చర్చగోష్ఠి ముగింపు దశకు వచ్చింది. చివరిగా నైతిక రుగ్మతలు దూరమై నైతిక విలువలు వికసించాలంటే మీరు ఇచ్చే అమూల్యమైన సూచనలు? నేను ఆల్రెడీ నా యొక్క మాటల్లో మీకంటే ఎక్కువ నేనే మాట్లాడానమ్మా. నేను చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించేశాను. ఆల్రెడీ ఒక 8-10 పాయింట్స్ కూడా చెప్పాను. ఇందులో అన్ని విషయాలు వచ్చేసాయని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నైతికత అనేటువంటిది మానవులందరికీ సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించాలి. ఈ జమాత్ ఇస్లామీ హింద్ జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నటువంటి క్యాంపెయిన్ కి అందరూ కూడా తమ నైతిక మద్దతును కూడా తెలియజేయాలి. నైతిక ఉద్యమానికి నైతిక పరమైన సపోర్ట్ తెలియజేయడం మన నైతిక బాధ్యత అని ప్రతి ఒక్కరుగా గుర్తెరగాలి. ఎందుకంటే ఇది ఒక బెస్ట్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక నెల రోజులు 10 రోజులు చేసి వదిలేయాల్సిన క్యాంపెయిన్ కాదు. ఇది నిత్యం కూడా మన జీవితంలో దైనందిన జీవితంలో ఈ స్పీడ్ యుగంలో ప్రతి ఒక్కరికి స్పృహ కలిగించే, చైతన్యం కలిగించే, జాగృతి కలిగించేటువంటి పని మనం చేస్తూనే ఉండాలి. అలాగే నేను చెప్పినటువంటి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో దైవభీతి, జవాబుదారీ భావన, బాధ్యతాయుతమైన జీవితం, అలాగే మనిషి నుంచి పశువు నుంచి మనిషిని వేరు చేసేటువంటి కామన్ సెన్స్, విచక్షణ, అలాగే స్వేచ్ఛ అంటే దానికి పరిధులు, హద్దులు, వీటన్నిటిని కూడా సరైనటువంటి విధంగా ఆలోచించి సరైనటువంటి రీతిలో దాని మీద పరిశీలించి ప్రతి ఒక్కరు కూడా ఆచరించినట్లయితే ఒక సుందర సమాజాన్ని మనం చూడగలుగుతాం. చాలా మంచి వివరణ ఇచ్చారు సార్. చాలా కృతజ్ఞతలు. మేము పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. ఇంకా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు జమాత్ ఇస్లామీ మహిళా విభాగం నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. జజాకల్లాహు ఖైర్. థ్యాంక్ యూ.